ఎస్ఆర్ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారి ప్రేమ జీవితంలో కొంత గందరగోళం, అపార్థాలకు అవకాశం ఉన్నందున సంబంధాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి సంబంధాల విషయంలో ఒక అడుగు ముందుకు వేయవచ్చు, కానీ తొందరపాటి నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఘర్షణలు లేదా అపార్థాలు జరగవచ్చు. విద్యార్థులు చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఏకాగ్రత లోపిస్తే ఆశించిన ఫలితాలు దక్కవు. అపరిచితులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి, లేకపోతే గొడవలు పెద్దవి కావచ్చు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు పెద్దవిగా మారకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోండి. సాయంత్రం అయ్యేసరికి మీరు ఊహించిన ఒక శుభవార్త విని ఆనందంగా ఉంటారు. ఒక స్త్రీ ద్వారా లేదా అత్తమామల నుండి ఆర్థిక సహాయం, ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఈరోజు తులారాశి వారికి ప్రేమ జీవితంలో కొన్ని మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. మీ ప్రేమ సంబంధాలలో చిన్నపాటి అపార్థాలు, అపనమ్మకాలు తలెత్తే అవకాశం ఉంది. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకున్నది ఒకటైతే వారు అర్థం చేసుకునేది మరొకటి కావచ్చు. అందువల్ల మీ భావాలను స్పష్టంగా, సున్నితంగా వ్యక్తం చేయడానికి ప్రయత్నించండి. కొత్త సంబంధాలను ప్రారంభించడానికి ఈరోజు అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఎవరినైనా కలిసినా వారి పట్ల వెంటనే నమ్మకం పెంచుకోవడం సరికాదు. వారి స్వభావాన్ని, ఉద్దేశాలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోండి. తొందరపాటి నిర్ణయాలు భవిష్యత్తులో సమస్యను సృష్టించవచ్చు. భాగస్వామితో మీ బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం కావచ్చు, కానీ దానికోసం మీరు మరింత చొరవ తీసుకోవాలి. చిన్నపాటి గొడవలు పెద్దవిగా మారకుండా మీరే ముందుగా రాజీ పడడానికి ప్రయత్నించండి. ప్రేమ, ఓర్పు మరియు అవగాహనతో వ్యవహరిస్తే ఆ సవాళ్లను అధిగమించవచ్చు. ఒకరికొకరు సమయం కేటాయించడం, అర్థం చేసుకోవడం ద్వారా బంధాలు బలపడతాయి. మీ ప్రేమను వ్యక్తం చేయడానికి కొత్త మార్గాలు వెతకండి. వివాహానికి సంబంధించిన చర్చలు జరిపేవారికి ఈరోజు కొన్ని కొత్త ప్రతిపాదనలు అందే అవకాశం ఉంది. అయితే ఈ విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మీరు పశ్చాత్తాపడవచ్చు. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడం, కుటుంబ పెద్దతో చర్చించడం చాలా ముఖ్యం. ఈరోజు నిశ్చితార్థం లేదా ఇతర వివాహ సంబంధిత శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరపడానికి అనుకూలంగా ఉంటుంది, కానీ ప్రతి అంశాన్ని కులంకషంగా చర్చించుకోవడం తప్పనిసరి. కొన్ని అవాంతరాలు ఎదురైనా చివరకు మంచి ఫలితం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలకు అవకాశం ఉన్నందున ఒకరికొకరు గౌరవం ఇచ్చుకోవడం, మాటలతో గాయం చేయకుండా ఉండడం ముఖ్యం. మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి, లేకపోతే అవి పెద్దవిగా మారవచ్చు. సమన్వయంతో వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈరోజు కుటుంబ సభ్యులతో ముఖ్యంగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేదా తల్లిదండ్రులతో చిన్నపాటి గొడవలు, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. అభిప్రాయ భేదాలు, ఆస్తి సంబంధిత విషయాలు లేదా చిన్నపాటి అహంకారాలు దీనికి కారణం కావచ్చు. ఇటువంటి పరిస్థితిలో చాలా సహనంతో ప్రశాంతంగా వ్యవహరించాలి. సాధారణంగా తులారాశి వారు శాంతిని కోరుకుంటారు, కానీ కొన్నిసార్లు వారి న్యాయ స్వభావం కుటుంబంలో ఘర్షణలకు దారితీయవచ్చు. మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పినప్పటికీ ఇతరులు దానిని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. తొందరపడి మాట్లాడడం, వాదించడం మానుకోండి. అవసరమైతే కొద్దిసేపు దూరంగా ఉండడం మంచిది. సంయమనంతో వ్యవహరిస్తే ఈ గొడవలు పెద్దవి కాకుండా నివారించండి. మీ కుటుంబ సభ్యుల పట్ల ప్రేమను, గౌరవాన్ని చూపించడం ద్వారా సంబంధాలను తిరిగి మెరుగుపరుచుకోవచ్చు. ఈ రోజున ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా పెద్దవారితో వాదనలకు దిగకుండా ఉండడం శ్రేయస్కరం. విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు చదువుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. గ్రహాల ప్రభావం వల్ల ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. చిన్నపాటి విషయాలు కూడా మీ దృష్టిని మరల్చవచ్చు. అందువల్ల మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడం, ప్రణాళికబద్ధంగా చదువుకోవడం అవసరం. చదువుకునే వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. అనవసరమైన అలసటను నివారించడానికి తగినంత విశ్రాంతి తీసుకోండి. ధ్యానం, యోగా వంటివి ఏకాగ్రతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ముఖ్యంగా ఈ రోజున అదనపు శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టండి మరియు సమయాన్ని వృధా చేయకుండా చూడండి. ప్రణాళికబద్ధమైన అధ్యయనం మీకు విజయాన్ని తెచ్చిపెడుతుంది. వృత్తిపరమైన అభ్యాసం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఇది మంచి రోజు.
మీ కెరీర్లో పురోగతి సాధించడానికి అవసరమైన శిక్షణ లేదా అధ్యయనాలపై దృష్టి పెట్టండి. ఈరోజు అపరిచితులతో అనవసరమైన గొడవలు, వాదనలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. మీరు బయట ప్రయాణం చేస్తున్నప్పుడు లేదా కొత్త వ్యక్తులను కలిసినప్పుడు చిన్నపాటి విషయాలకు కూడా వాదనలు తలెత్తే అవకాశం ఉంది. మీ మాటల పట్ల జాగ్రత్తగా ఉండండి మరియు తొందరపడి ఎవరితోనూ తగాదాలకు దిగకండి. మీ ప్రవర్తనలో సంయమనం పాటిస్తే చాలా సమస్యలు నివారించవచ్చు. అనవసరమైన చర్చల్లో పాల్గొనవద్దు. మీరు నిజం చెప్పిన కొందరు వ్యక్తులు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. ప్రశాంతంగా ధైర్యంగా ఉండడం ద్వారా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవచ్చు. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీల విషయంలో లేదా వ్యక్తిగత విషయాలను పంచుకోవడంలో జాగ్రత్త వహించండి. సమస్యలను నివారించడానికి కొన్నిసార్లు కాంప్రమైజ్ కావడం మంచిదే. తులారాశి వారికి ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. చిన్నపాటి అనారోగ్యాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, జీర్ణ సంబంధిత సమస్యలు లేదా ఎముకలు, కీళ్ళ నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయండి. మీరు ఏదైనా అనారోగ్య లక్షణాలు గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యాన్ని సంప్రదించండి. ఈ రోజున అధిక పనిభారం వల్ల అలసట, నీరసం కలుగుతాయి. తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీ శరీరం, మనసు రీఛార్జ్ అవుతాయి. అనవసరమైన ప్రయాణాల వల్ల కూడా అలసట పెరిగి ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. తులారాశి వారికి ఈ రోజున భార్యాభర్తల మధ్య చిన్నపాటి అపార్థాలు, వాదనలు, మీలో ఒకరు చెప్పిన మాటలను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం లేదా మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. మీ మనసులోని విషయాలను స్పష్టంగా, సున్నితంగా మీ భాగస్వామితో పంచుకోండి. మీ భాగస్వామి చెప్పేది శ్రద్ధగా వినండి. వారి దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తప్పు మీది కాకపోయినా సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి ముందుగా క్షమాపణ అడగడానికి సంకోచించవద్దు. ఇద్దరు కలిసి సమయం గడపడం, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం ద్వారా బంధం బలపడుతుంది. కొన్నిసార్లు మూడో వ్యక్తి జోక్యం వల్ల గొడవలు తీవ్రతరం కావచ్చు. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం మానుకోండి. ఈ రోజున ఉదయం నుండి కొన్ని సవాళ్లు, గందరగోళ పరిస్థితులు ఎదురైనప్పటికీ సాయంత్రం అయ్యేసరికి మీకు ఒక మంచి వార్త అందుతుంది. ఇది మీ మానసిక స్థితిని మార్చి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ శుభవార్త వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితం లేదా ఆర్థిక స్థితికి సంబంధించి ఉండవచ్చు. మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా కొత్త ప్రాజెక్టు లేదా ఉద్యోగ అవకాశం గురించి కావచ్చు. కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి, బిడ్డ పుట్టుక గురించి లేదా దీర్ఘకాలంగా పరిష్కారం కాని సమస్యకు పరిష్కారం లభించడం గురించి కావచ్చు. ఒక ఆకస్మిక ధనలాభం, ఆస్తి సంబంధిత వ్యవహారంలో విజయం లేదా రుణ విముక్తి గురించి వార్త కావచ్చు. శుభవార్త మీ రోజును సానుకూలంగా ముగించడానికి సహాయపడుతుంది. దీనిని స్వీకరించి సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈరోజు తులారాశి వారికి ఒక స్త్రీ ద్వారా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితికి ఊతమిస్తుంది. ఒక స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు, తల్లి, సోదరి, భార్య, అత్త, స్నేహితురాలు, వ్యాపార భాగస్వామి లేదా ఒక క్లయింట్ కావచ్చు. ఒకరి నుండి ఆత్మీయమైన బహుమతి రూపంలో ధనం అందవచ్చు. మీరు గతంలో ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. ఒక మహిళ వ్యాపార భాగస్వామితో కలిసి చేస్తున్న పని వల్ల లాభాలు రావచ్చు. ఆకస్మికంగా వారసత్వ ఆస్తి లేదా ధనం అందవచ్చు. ఈరోజు అత్తమామల నుండి ఆర్థిక సహాయం అందే అవకాశం కూడా ఉంది. ఇది ఒక బహుమతి రూపంలో లేదా అవసర సమయంలో మీకు మద్దతుగా ఉండవచ్చు. ఈ సహాయాన్ని మీరు తెలివిగా ఉపయోగించుకోవాలి. ఈ ధనలాభం మీ దీర్ఘకాల ఆర్థిక ప్రణాళికకు లేదా ఆకస్మిక ఖర్చులకు ఉపయోగించబడుతుంది. ఈ డబ్బును తెలివిగా నిర్వహించడం చాలా ముఖ్యం. ఈ రోజున ప్రయాణాలు చేసేటప్పుడు తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీరు వాహనం నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. వేగాన్ని నియంత్రించుకోండి. ప్రయాణానికి బయలుదేరే ముందు మీ వాహనాన్ని సరిగ్గా చెక్ చేసుకోండి. ప్రజా రవాణాలు ప్రయాణించేటప్పుడు మీ వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. దొంగతనాలు జరిగే అవకాశం ఉంది. ప్రయాణంలో ఊహించని ఆలస్యాలు లేదా అడ్డంకులు కలగవచ్చు. కాబట్టి సమయానికి ముందే బయలుదేరడం మంచిది. సాధ్యమైనంత వరకు ఈ రోజున అనవసరమైన లేదా దీర్ఘకాలిక ప్రయాణాలను వాయిదా వేయడం శ్రేయస్కరం. ముందుగా చెప్పినట్లు ఒక స్త్రీ ద్వారా ధనం అందడంతో పాటు ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంది. ఇది లాటరీ, షేర్ మార్కెట్ లేదా ఊహించని బోనస్ లేదా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవడం ద్వారా రావచ్చు. లేదా మీ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి వల్ల మీకు కొంత ధనం అందవచ్చు. ఈ ఆకస్మిక ధనలాభం మీకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించినప్పటికీ దానిని తెలివిగా నిర్వహించడం చాలా ముఖ్యం.
తొందరపడి ఖర్చులు చేయకుండా భవిష్యత్ అవసరాల కోసం కొంత భాగాన్ని పొదుపు చేసుకోవడం లేదా పెట్టుబడి పెట్టడం మంచిది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్ల అంతా మంచి జరుగుతుంది. మీకు ధనం అందే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈరోజు సాయంత్రం వరకు ఒక స్త్రీ వల్ల మంచి మంచి శుభవార్తలు అందుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.